మంచు ఫ్యామిలీ స్టోరీ క్లైమాక్స్కు చేరుకుంది. సాయంత్రం 5:30కు ఏం జరగబోతుందనేటప్పుడు ఇప్పుడు సర్వత్రా ఆసక్తి నెలకొంది. సాయంత్రం 5:30 కల్లా సాక్ష్యాలతో మీడియా ముందుకు వస్తానని మనోజ్ ప్రకటించారు. ఆస్తుల వివరాలతో పాటు గొడవపై సీసీ ఫుటేజ్ బయటపెట్టనున్నాడు. మరోవైపు మనోజ్కు మంచు విష్ణు వార్నింగ్ ఇచ్చాడు. మనోజ్ ఆయన భార్య మౌనికకు డెడ్లైన్ పెట్టాడు విష్ణు. సాయంత్రం 5:30 కల్లా సైలెంట్ అయిపోవాలని అల్టిమేటం జారీ చేశాడు. అన్నదమ్ముల సవాళ్లతో జల్పల్లి ఫామ్ హౌస్ ఇప్పుడు వేడెక్కింది. మరి దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నాగేంద్ర అందిస్తారు. నాగేంద్ర. థ్యాంక్ యూ మూర్తి. ప్రస్తుతం జల్పల్లో ఉన్నటువంటి మంచు టౌన్లో అయితే ప్రస్తుతం తండ్రి కొడుకుల మధ్య చెలరేగినటువంటి మంటలు మాత్రం పూర్తి స్థాయిలో ఇంకా చల్లారలేదనే చెప్పాలి. ప్రస్తుతం అయితే మోహన్ బాబు అదేవిధంగా మనోజ్ ఇద్దరి మధ్య జరిగినటువంటి వివాదం పూర్తి స్థాయిలో తీవ్ర స్థాయికి చేరుకున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం నిన్న రాత్రి జరిగినటువంటి హైడ్రామాని మనం చూసాం. ప్రస్తుతం ఏదైతే నిన్న మనోజ్ కానీ అదేవిధంగా ఆయన భార్య నిన్న డీజీపీ ఇంటెలిజెన్స్ చీఫ్ని కలిసిన తర్వాత సాయంత్రం 7:30కి జల్పల్లో ఉన్నటువంటి ఫామ్ హౌస్కి రావడం జరిగింది. వచ్చిన తర్వాత 10 నిమిషాల పాటు అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీతో వివాదం, తర్వాత లోనికి వెళ్ళిన తర్వాత బౌన్సర్లు దాడి, అదేవిధంగా మోహన్ బాబు మీడియా ప్రతినిధుల పైన దాడి. ఇదంతా ఒకెత్తి అయితే ఆయన మీడియా పైన దాడి చేసిన తర్వాత కాంటినెంటల్ హాస్పిటల్లో స్పృహ కోల్పోయినటువంటి పరిస్థితుల్లో ఆయన కాంటినెంటల్ హాస్పిటల్లో చేర్చడం జరిగింది. ప్రస్తుతం ఆయన ఆరోగ్యానికి సంబంధించినటువంటి హెల్త్ బులెటిన్ కూడా రిలీజ్ చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇది అలా ఉంటే మరొకవైపు దీనికి సంబంధించినటువంటి అంశంలో ఒకవైపు వైద్యులు హెల్త్ బులెటిన్ రిలీజ్ చేసిన తర్వాత మంచు విష్ణు కూడా ఈ వ్యవహారానికి సంబంధించి ఈ వివాదానికి సంబంధించినటువంటి అంశం పైన కూడా ఆయన ఘాటుగానే వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి ఉంది. మరొకవైపు ఈరోజు సిపి ఆఫీస్కి మంచు మనోజ్ వెళ్ళడం జరిగింది. సిపి ఆఫీస్లో ప్రధానంగా ఈ వివాదానికి సంబంధించినటువంటి వివరాలన్నిటిని కూడా సిపి ఆఫీస్లో ఆయన అధికారులకి ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి అంశంలో అవసరమైతే నేను కూర్చొని ఈ వివాదానికి పులి స్టాప్ పెట్టేందుకు నేను సిద్ధంగా ఉన్నానంటూ కూడా ఆయన సుముఖత వ్యక్తం చేయడం జరిగింది సిపి ఆఫీస్ వద్ద. ప్రస్తుతం మరొకవైపు కాంటినెంటల్ హాస్పిటల్లో మాట్లాడినటువంటి విష్ణు మాత్రం ఒకవైపు సాయంత్రం 5కి మనోజ్ ప్రెస్ మీట్ పెట్టి అసలు ఏం జరుగుతుంది, నాకు నా తండ్రికి మధ్య జరుగుతున్నటువంటి వివాదానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలన్నిటిని కూడా నేను సాయంత్రం 5 గంటలకి మీడియా ముందు చెప్తానంటూ కూడా మనోజ్ చెప్పినటువంటి వ్యాఖ్యలకు సంబంధించి ఘాటుగానే మంచు విష్ణు కూడా కాంటినెంటల్ హాస్పిటల్లో మాట్లాడడం జరిగింది. సాయంత్రం 5:30 గంటలకల్లా ఈ వ్యవహారానికి సైలెంట్ పాత్ర పోషించాలి, సైలెంట్ అయిపోవాల్సిందేనంటూ కూడా ఆయన మనోజ్ని ఉద్దేశిస్తూ కూడా వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి. ప్రస్తుతం దీనికి సంబంధించి ముఖ్యంగా మనోజ్ ముందు నుంచి ఒకటే ఆరోపిస్తున్నారు. ఒకటి మోహన్ బాబుకు సంబంధించినటువంటి విద్యా సంస్థలు అదేవిధంగా యూనివర్సిటీలకు సంబంధించినటువంటి వాటిలో పెద్ద ఎత్తున అవినీతి జరుగుతుంది, అక్రమాలకు పాల్పడుతున్నారు. దీనికి ప్రధాన కారణం విష్ణుకు సంబంధించినటువంటి ప్రధాన అనుచరులు ఇద్దరు ఈ వ్యవహారాన్ని అంతటిని కూడా నడిపిస్తున్నారు. దీనికి సంబంధించినటువంటి అంశంపైనే ప్రధానంగా నా తండ్రితో నేను మాట్లాడాను. ఆ సమయంలోనే మోహన్ బాబుకు సంబంధించి నా తండ్రికి సంబంధించినటువంటి అనుచరులు నా పైన దాడి చేశారంటూ కూడా ఆయన టెక్స్ట్ హాస్పిటల్లో ఆయన ట్రీట్మెంట్ తీసుకోవడం జరిగింది. తీసుకున్న తర్వాత మోహన్ బాబుకు సంబంధించినటువంటి అనుచరుల పైన ఆయన పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. కేసు నమోదు చేసిన తర్వాత ప్రధానంగా మోహన్ బాబు అనుచరుల పైన కేసు నమోదు చేయించిన తర్వాత మనోజ్ పైన ఆయన భార్య పైన కూడా మోహన్ బాబు కేసు నమోదు చేశారు. ముఖ్యంగా రాచకొండ పిఎస్లో ఆయన ఫిర్యాదు చేశారు. ముఖ్యంగా మనోజ్ ఆయన భార్య వల్ల నాకు ప్రాణహాని ఉంది, నా ఆస్తులకి రక్షణ కల్పించాలంటూ కూడా మోహన్ బాబు సైతం ఫిర్యాదు చేశారు. ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకున్నటువంటి తర్వాత ఎఫ్ఐఆర్లు కూడా నమోదైనటువంటి పరిస్థితి. ప్రస్తుతం దీనికి సంబంధించినటువంటి అంశంలో ప్రధానంగా మోహన్ బాబు మనోజ్ పైన ఒకటే ఆరోపించారు. ముఖ్యంగా ఏదైతే
మనోజ్ కావాలని ఉమ్మడి ఆస్తులకు సంబంధించినటువంటి అంశంలో ఆస్తుల కోసమే ఆయన ఈ విధంగా టార్గెట్ చేస్తూ వ్యవహరిస్తున్నాడు మనోజ్ అనేటటువంటి అంశాన్ని మోహన్ బాబు ప్రస్తావించడం జరిగింది. దీనికి దీటుగానే మనోజ్ సైతం తన తండ్రికి సవాల్ విసరడం జరిగింది. ఉమ్మడి ఆస్తులకు సంబంధించినటువంటి అంశంలో నేను ఎప్పుడైనా సరే ఆస్తులకు సంబంధించినటువంటి అంశం కానీ డబ్బులకు సంబంధించినటువంటి అంశం కానీ ఎప్పుడైనా మీతో మాట్లాడినట్టు ఆధారాలు ఉంటే ఆ ఆధారాలని బహిర్గతం చేయండి అంటూ కూడా మనోజ్ గతంలోనే సవాల్ ఇస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం ఈ రెండు వ్యవహారాలకు సంబంధించినటువంటి అంశంలో నిన్న విష్ణు కూడా స్పందించారు. నిన్న ఉదయమే మా కుటుంబ వివాదానికి సంబంధించి మేము సామరస్యపూర్వకంగా పరిష్కరించుకుంటామంటూ కూడా ఆయన చెప్పిన తర్వాతనే ప్రస్తుతం నిన్న సాయంత్రం నిన్న రాత్రి ఈ తతంగం అంతా జరిగినటువంటి పరిస్థితి. ప్రస్తుతం అయితే ఒకవైపు ఆయన తండ్రి ముఖ్యంగా కాంటినెంటల్ హాస్పిటల్లో ఉన్నారు. మరొకవైపు సిపి ఏదైతే రాచకొండ సిపి మోహన్ బాబుతో పాటు విష్ణు దగ్గర ఉన్నటువంటి లైసెన్స్డ్ రివాల్వర్ని సబ్మిట్ చేయాలంటూ కూడా నోటీసులు సైతం జారీ చేసినటువంటి పరిస్థితి. మరొకవైపు మోహన్ బాబు ముఖ్యంగా ఈ వ్యవహారానికి సంబంధించినటువంటి అంశంలో హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. ముఖ్యంగా దీనికి సంబంధించి ఈ వ్యవహారానికి సంబంధించినటువంటి అంశంలో నాకు భద్రత కల్పించాలి, అదేవిధంగా నా ఫామ్ హౌస్ వద్ద పికెట్ ఏర్పాటు చేయాలనేటటువంటి అంశాన్ని కూడా ఈ సందర్భంగా ఆయన ప్రస్తావించడం జరిగింది. దీంతో పాటు నాకు ప్రాణహాని ఉంది, నాకు రక్షణ కల్పించాలంటూ కూడా ఆయన ఈ లంచ్ మోషన్ పిటిషన్లో దాఖలు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరి ఈరోజు సాయంత్రం 5 గంటలకి మనోజ్ ప్రెస్ మీట్ పెడతారా లేదా అన్నది మాత్రం చూడాల్సినటువంటి అంశంగా కనపడుతుంది. ఎందుకంటే ఒకవైపు ఎందుకంటే ఇప్పుడు సిపి ఆఫీస్కి వెళ్ళినటువంటి మనోజ్ నేరుగా జల్పల్లో ఉన్నటువంటి మోహన్ బాబు ఫామ్ హౌస్కి వస్తారా, ఇక్కడే మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి వివాదానికి సంబంధించినటువంటి కారణాలు పూర్తి స్థాయిలో వెల్లడిస్తారా లేదా అన్నది చూడాలి. ఇక్కడ మీడియా సమావేశం ఏర్పాటు చేస్తారా లేదంటే గచ్చిబౌలిలో ఉన్నటువంటి ఆయన నివాసంలో కానీ ఆయన ఆఫీసులో కానీ మీడియా సమావేశం ఏర్పాటు చేస్తారన్నది చూడాల్సినటువంటి అంశంగా కనబడుతుంది. మరి మరొకవైపు విష్ణు పెట్టినటువంటి ఏదంటే సాయంత్రం 5:30 గంటల లోపు సైలెంట్ అవ్వాలి, ఎటువంటి మీడియా సమావేశాలు కానీ మీడియాతో కొని మాట్లాడకూడదంటూ కూడా విష్ణు చేసినటువంటి వ్యాఖ్యలకి ఆయన సైలెంట్ అవుతారా అనేది మాత్రం చూడాలి. మొత్తానికి రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి రెండు తెలుగు రాష్ట్రాల్లో పెదరాయుడుగా భావించినటువంటి మోహన్ బాబు కుటుంబ వివాదం తీవ్ర స్థాయికి చేరుకుంది. ప్రస్తుతం ఆ కుటుంబంలో మంటలు అయితే ఇప్పట్లో ఆరేటటువంటి పరిస్థితి కనిపిస్తలేదు. మరి మంచు మనోజ్ కూర్చొని మా కుటుంబంలో ఉన్నటువంటి వివాదానికి నేను ఫుల్ స్టాప్ పెట్టడానికి సిద్ధంగా ఉన్నానంటూ ఆయన ముందుకొచ్చినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం మోహన్ బాబు కానీ విష్ణు కానీ వీళ్ళిద్దరూ కూడా దానికి సమ్మతించి కూర్చొని మాట్లాడుకుంటారా లేదా అన్నది మాత్రం చూడాలి. ఎందుకంటే మరొక అంశాన్ని కూడా నిన్న కావాలనే ముఖ్యంగా దాడి జరిగిన తర్వాత మోహన్ బాబు ఒక ఆడియోని కూడా రిలీజ్ చేయడం జరిగింది. తండ్రి ఎదురొమ్ముల మీద గుద్దినటువంటి నువ్వు నాతో మాట్లాడుతున్నావు అనేటటువంటి అంశాన్ని కూడా ప్రస్తావించడం జరిగింది. దీంట్లో ప్రధానంగా మోహన్ బాబు తన ఆవేదన అంతా కూడా వ్యక్తం చేయడం జరిగింది. కుటుంబంలో అందరికంటే ఎక్కువ ప్రాధాన్యత మనోజ్కే ఇచ్చాను, ఆయన చదువులకు సంబంధించినటువంటి అంశంలో కానీ ఆయన ఏది కోరినా సరే ఆయనకి మొదటి ప్రాధాన్యత ఇచ్చి ఏం కోరినా సరే ఆయనకి ప్రతీది ఇచ్చానటువంటి అంశాన్ని చెప్పడం జరిగింది. నువ్వు చేస్తున్నటువంటి గత కొన్ని రోజులుగా నువ్వు వివాదానికి సంబంధించినటువంటి అంశంలో మీడియా దగ్గరికి వెళ్ళడంతో నాతో పాటు మీ అమ్మ కూడా మానసికంగా కృంగిపోయాము, ఏడుస్తున్నాము అనేటటువంటి అంశాన్ని కూడా నిన్న ఆడియో ముఖంగా మోహన్ బాబు చెప్పినటువంటి పరిస్థితి. ప్రస్తుతం నిన్న దాడి జరిగిన తర్వాత ఆయన హాస్పిటల్లోకి వెళ్ళారు. ప్రస్తుతం అయితే ఈ వ్యవహారం అయితే ప్రస్తుతం పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరొకవైపు మోహన్ బాబు దాడి చేసినటువంటి మీడియా ప్రతినిధులు సైతం పెద్ద ఎత్తున ధర్నాలు చేస్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా నిన్న మోహన్ బాబు దాడి చేసినటువంటి రిపోర్టర్కి సంబంధించినటువంటి అంశంలో కూడా ఆయన తీవ్రంగా గాయపడ్డారు. ఏ స్థాయిలో గాయపడ్డారంటే ఆయన కొట్టినటువంటి లోగోతో ముఖం మీద ఆయన్ని బలంగా కొట్టడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి అంశంలో ఆయనకి 3 సార్లు సర్జరీ చేయాల్సి ఉంటుందని కూడా ఇప్పటికే వైద్యులు ధృవీకరించారు. ముఖ్యంగా కన్ను నుంచి అదేవిధంగా చెవి వరకు ఉన్నటువంటి బోను 3 చోట్ల క్రాక్స్ వచ్చాయి. దీనికి పూర్తి స్థాయిలో సర్జరీ చేయాలంటే 1 మంత్ పడుతుంది అనేటటువంటి అంశాన్ని కూడా వైద్యులు ధృవీకరించారు. మరొకవైపు దీనికి సంబంధించి ఈ సంఘటనకు సంబంధించినటువంటి అంశంలో ఒకవైపు మనోజ్ కూడా మీడియా ప్రతినిధులకి సారీ క్షమాపణలు చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇందాక కాంటినెంటల్ హాస్పిటల్
హాస్పిటల్లో మాట్లాడినటువంటి విష్ణు సైతం క్షమాపణ చెప్పినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తానికి ఈ ముగ్గురు కూర్చొని ఈ వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టాలనేటటువంటి ఆలోచనలో, తెరదించాలనేటటువంటి ఆలోచనలో ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు. ఫుల్ స్టాప్ పెట్టాలని మనం కూడా కోరుకుందాం. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్. పోలీసుల నోటీసు మేరకు రాచకొండ సిపి కార్యాలయానికి మంచు మనోజ్ వచ్చి అడిషనల్ డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్ ఎదుట హాజరయ్యారు. బందోబస్తు మధ్య మనోజ్ సిపి ఆఫీసుకు వచ్చారు. విచారణకు మోహన్ బాబు, విష్ణు గైర్హాజరయ్యారు. విచారణ అనంతరం మాట్లాడిన మంచు మనోజ్ సమస్య పరిష్కరించుకునేందుకు తాను సిద్ధమని చెప్పారు. వినయ్ వైఖరి వల్లే మంచు ఫ్యామిలీలో వివాదాలు పెరుగుతున్నాయని అన్నారు మనోజ్. ప్రతి ఒక్కరు ఇంటి దగ్గర కూడా ఏ గొడవలు లేకుండా అంత పీస్ఫుల్గా, ఇంటి బయట కూడా గొడవలు లేకుండా పీస్ఫుల్గా ముందుకు తీసుకెళ్తారు. అండ్ నేను కూడా మాట ఇచ్చాను నా తరపు నుంచి ఏ గొడవ ఉండదు అనేసి. సో ప్రతి ఒక్కరికి, అలాగే దెబ్బ తగిలిన మీడియా మిత్రులకి అందరికీ సారీ చెప్తున్నాను. అలాగే మా అమ్మగారు హాస్పిటల్లో లేరు. మా అమ్మగారు నా ఇంట్లో మా వైఫ్తోనూ నా పాపతోనూ జలపల్లి ఇంట్లోనే ఉన్నారు. ఇప్పుడే ఒక రిపోర్ట్ చూశాను, ఇంటర్వ్యూ. మా అమ్మ హాస్పిటల్లో అడ్మిట్ అయి ఉన్నారని చెప్పారు. దయచేసి నా పాపను వాడారు, నా వైఫ్ పేరు ఇంక్లూడ్ చేశారు, నా పాప పేరు ఇంక్లూడ్ చేశారు. ఇప్పుడు మా అమ్మను అడ్డు పెట్టుకొని హాస్పిటల్లో ఉన్నారని అబద్ధ ప్రచారాలు చేస్తూ అడ్మిట్ అయి ఉన్నారని కన్న తల్లి మీద ఇలా చేయకండి, మీకు దండం పెడతాను.